నేడు శాసనసభలో 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య కీలక ఒప్పందం. చంద్రబాబును ప్రశంసించిన బిల్ గేట్స్. కృష్ణతో మంచి సంబంధాలున్నాయన్న ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించామని వెల్లడి. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తాం. నేడు శాసనసభలో వెల్లడించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తెలంగాణ బడ్జెట్ పై స్పందించిన కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి పేక మేడలా కూల్చిందని విమర్శ. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన తన కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని అన్నారు. ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూపులలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, పావు తక్కువ 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం. సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది మొత్తం మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పావు తక్కువ 10% రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది. ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా, న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్న ఆలోచన ఉండడం, దాన్ని వేగంగా నేనున్నా కాబట్టి మీకు అమలు చేసిన. ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తారు. గ్రామాలలో మాకు తెలుసు, ఎందుకంటే పొలంకాడు మీకు మాకే కాదు ఉన్నది సంబంధం ఉండాలి. బాయికాడ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మీ గురించే నాకు పూర్తిగా అవగాహన. జై రేవంత్ అన్న, జై దామన్న. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోటో దిగుతారు సార్, ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి పేక మేడలా కూల్చేస్తుందని విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా 10 ఏళ్ల ప్రగతి చక్రానికి పంచర్ చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాదిరిగా చెప్పారు వీళ్ళు, స్విగ్గీ, జొమాటో, అదే విధంగా ఇంకా ఇతర ఏవైతే ఈ చిన్న యాప్స్ ఉంటాయో వాటి ద్వారా మన ఇళ్లలోకి వచ్చి ఫుడ్ డెలివరీ చేసే అబ్బాయిలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గిగ్ వర్కర్స్ బోర్డు పెడతాము అని మాట ఇచ్చారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు. దాని మాట కూడా ఈరోజు లేదు. ఇంకా పెద్ద డైలాగులు, $1 ట్రిలియన్ చేస్తారట వీళ్ళు. $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు. కానీ $1 ట్రిలియన్ ఎవరో చెప్పినరు, వీళ్ళు చదివినరు తప్ప వీళ్లకు ఉన్నదాన్నే కాపాడే పరిస్థితి లేదు. మీరు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసుడు కాదు, $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక సంవత్సరంలోనే ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఇంకా వీళ్ళ అటర్ ఫ్లాప్ మోడల్ అట దేశానికి ఆదర్శమట. నిజంగా చెప్పాలంటే ఇది దేశానికే సిగ్గుచేటైన పాలన, 20% కమిషన్ పాలన అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది. కాంగ్రెస్ ఉన్నది అంటేనే కరెంటు ఉండదు, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం. ఈ రోజు ఈ బడ్జెట్ చూస్తే అదే అర్థమవుతున్నది. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకిచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి పార్టీ కార్యకర్తలకు మాత్రం పప్పు బెల్లాల్లాగా ఏదో వీళ్ళు అబ్బసొత్తు అన్నట్టు 6,000 కోట్లు పంచిపెడతారట. 6,000 కోట్లు ఎవడి అబ్బసొత్తు? తెలంగాణ ప్రజల సొత్తు. కార్యకర్తలకు ఇస్తాం, కాకరకాయలకు ఇస్తాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా. ఇంకొక అంశం ఇదే బుక్ లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పారు. అవి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా. పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుందని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్, మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? మరి ఇక దివాలా తీసిందంటూ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఇరువురు అనేక అంశాలపై లోతైన చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య అధికారులు, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ, 2వ సవరణ బిల్లు 2025ను మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం అని తెలిపారు. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తాను. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మళ్ళీ పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసానికి 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బూచ్ విల్మోర్లకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇద్దరు వ్యోమగాములు పుడమికి సురక్షితంగా చేరుకోవడం ఆనందదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందుగానే ఒక ప్రకటన అండి, గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు అందులో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో కీలక రంగాలకు ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారో మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. తమరి అనుమతితో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను. గౌరవ అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి
బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు. అందుకే రాజ్యాంగ నైతికతను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం. Budget for the financial year 2025-26 is presented. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా ఉందని కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. అబద్దాల్లో, అప్పుల్లో, దోపిడీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మించిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతన లేని బడ్జెట్ ఇది అని విమర్శించారు. 43 బూత్ 289 బూత్ అసలు ఇవి కౌంట్ వేయాలి. నేను పోయి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేవారు కూడా కౌంట్ చేయాలి. అవి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వేయాలి? అయితే స్టార్టింగ్ అని వేయాలి, ఎప్పుడో లాస్ట్ గానే వేయాలి. మధ్యలో ఎట్లా వేస్తారు? ఇవన్నీ చూసిన తర్వాత రీకౌంటింగ్ అడిగిన, రీకౌంటింగ్ లేదు. ఈ గెలిపే కాదు. ఇలా బండి సంజయ్కి గెలుపు ఓటములు కొత్త కాదు. శోధకులకు శిరస్త్రాణం అమలు, జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్ లేని వారి నుంచి 1000 రూపాయల జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని తెదేపా సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. నిన్న ఎవరు ఫోన్ చేశారు అధ్యక్ష, వేల రూపాయలు మన రవాణా శాఖ మంత్రి గారు వేల ఫైన్లు వేస్తున్నారని చెప్పి ఆయన దృష్టి ఎవరో మా కార్యకర్తలు ఫోన్ చేయడం అధ్యక్ష. దీన్ని ఇట్లాంటి లేకోకుండా కొంచెం పద్ధతిగా హెల్మెట్ ధరించడం కంపల్సరీ, దాన్ని స్మూత్ గా రన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఓకే. అంటే రోడ్ యాక్సిడెంట్ లో ఆ డ్రైవర్ లైఫ్ అనేది చాలా వాల్యూ అధ్యక్ష. దాన్ని మనం కాదంటలేదు. మేము కూడా ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిన సంగతి మేము చూసాం. హెల్మెట్ పెట్టొద్దని అక్కడ చెప్పం. 1000 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంచ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం తీసేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సినది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. Number 21 ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్. ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు. టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యాక
వైసీపీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. జగన్ నాయకత్వంలోని వైసీపీ నుంచి తాజాగా మరో వికెట్ పడింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై శాసన మండలిలో విపక్ష నేత వైసీపీ ఎల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని మర్రి రాజశేఖర్ ను కోరారు. అయితే మర్రి రాజశేఖర్ బొత్స విజ్ఞప్తికి స్పందించలేదని తెలుస్తోంది. లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. మహిళలపై నేరాలు తగ్గాయని సభ సాక్షిగా హోంమంత్రి అనిత అబద్దాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళలపై 70 సంఘటనలు జరుగుతున్నాయని వివరించారు. రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దిశ యాప్ ఉంటే చాలు, మనకి ఎవరూ తోడవసరం లేదు. అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ SOS బటన్ నొక్కితే 5 నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ని నిర్వీర్యం చేసింది. దిశ పోలీస్ స్టేషన్స్ లేవు, సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే ఆ దిశ యాక్ట్, దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది. ఈరోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. గతంలో అయితే మన మహిళలకి 50% రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో, అలాగే నామినేటెడ్ వర్క్స్లో అన్నింట్లో కూడా 50% రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం. అసలు ఎంతోమంది మహిళలు పదవుల్లో కూర్చునేవారు. ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు. శాసన మండలిలో ఇవాళ మరోసారి మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి లోకేష్ ఆరోపించగా బొత్స వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏపీలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం డ్రాప్ అవుట్స్ సరికాదు. మంత్రి నారా లోకేష్ కు ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. మంత్రి గారు మాట చెప్తున్నాను, నిజంగా మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపుండుంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడం, కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును తొలగించడం తెలిసిందే. దీనిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా ఉందని విమర్శించారు. అప్పుడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు.